ఇటు సమయాన్ని ఇచ్చిన దేవునికి నా వందనాలు. అలాగే సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, దేవుడు మన విషయాల్లో లాభం లేనివి ఏవో దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో మనకి లాభం లేనివి ఏవియో చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే సొలొమోను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభము ఏమి. ఇక్కడ పైనుంచి మనం చదువుకుంటా వస్తే ఏమంటాడంటే, ప్రతిదానికి సమయం కలదు. ఏడవడానికి, నవ్వడానికి, దుఃఖించడానికి, సంతోషంగా ఉండడానికి సమయం కలదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనం కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా, కష్టపడలేనటువంటి సమయంలో కష్టపడితే లాభం ఏంటని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు ఆరోగ్యం ఉంది, సమయం ఉంది. ఈ రోజుల్లో మనం కష్టపడకుండా ఉంటే వృద్ధాప్యంలో కష్టపడాల్సి వచ్చిద్ది. కానీ అప్పుడు బలం ఉంటుందా అంటే బలము ఉండదు. దేవుడు ఏమంటున్నాడంటే, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభము ఏమి. లాభం ఏమీ లేదు. మనం కష్టపడాల్సిన సమయంలో కష్టపడకపోతే ఏ లాభము మనకి ఉండదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకు ఆరోగ్యం ఉండగానే మనం కష్టపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు యవనప్రాయంలో ఉన్న మనం కష్టపడకుండా ఉంటే, మనకు నచ్చినట్టు తిరుగుతూ ఉంటే వృద్ధాప్యంలో ఖచ్చితంగా కష్టపడాల్సి వచ్చింది. కానీ అప్పుడు మనకి ఎటువంటి బలము సహకరించదు. ఎందుకంటే వృద్ధాప్యంలో బలం తక్కువైపోద్ది. యవనప్రాయంలో ఉండగానే మనం కష్టపడడం నేర్చుకోవాలి. చాలామంది చూస్తే ఇప్పుడు యవనస్తులు వారికి నచ్చినట్టు తిరిగేస్తున్నారు రోడ్ల మీద పడి, కానీ ఏ పని చేయడం లేదు. కానీ దేవుడు ఏమంటాడంటే బైబిల్లో, కష్టపడని వాడు తినడానికి కూడా అర్హుడు కాదంట. ఎందుకంటే మనం కష్టపడితేనే మనం ఆహారాన్ని భుజించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం కష్టపడకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా మనకి నచ్చినట్టు తిరిగితే దేవుడు ఏమంటాడంటే, మనం కష్టపడలేనటువంటి సమయంలో కష్టపడాలని దేవుడు చెప్తాడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆరోగ్యం ఉందని మనం నచ్చినట్టు తిరిగితే ఆరోగ్యం లేనటువంటి సమయంలో కష్టపడాల్సి వచ్చింది. దేవుడు అంటున్నాడు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభము ఏమి. మనం ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏంటంటే, మొదటగా చూస్తే లాభము లేనివి ఏవో మనం చూద్దాం. మొదట చూస్తే కష్టపడాల్సిన సమయంలో కష్టపడకపోతే మనకి ఏ లాభము ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదంట. ఎందుకంటే వీళ్ళు భక్తి గలవారు కాదు గనక. భక్తిహీనులు ఎలా సంపాదిస్తారు? అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఉంటారు, అక్రమంగా సంపాదించే వాళ్ళు ఉంటారు. మొదట చూస్తే వీళ్ళు అసలే ఏ భక్తి లేనటువంటి వాళ్ళు. కాబట్టి వీరికున్న ధనము వీరికి లాభకరము కాదంట. చాలామంది చూస్తే భక్తిహీనులు చూసి మత్సరపడిపోతారు. వారు ఆశీర్వదించబడుతున్నారు, మేము ఎప్పుడు చూసినా ఇలానే ఉంటున్నామని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వారు భక్తిహీనులు గనుక వారి ధనము వారికి లాభకరము కాదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కొంచెం కలిగి ఉండుట మేలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదంట. కానీ మనకి కూడా చూస్తే ఇదే లాభం అనుకుంటాం మనం. ఏంటంటే భక్తిహీనులు ఎలాగైతే సంపాదిస్తున్నారో మనం కూడా అలాగే సంపాదిద్దామని చాలామంది తమ హృదయాల్లో
అనుకుంటారు, అడ్డదారులు తొక్కి సంపాదిద్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒకానొక సందర్భంలో ఎన్నో శ్రమలు మనం అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి ఏమంటున్నాడంటే, భక్తిహీనుల ధనము వారికి లాభం కాదంట. ఏవి లాభమో దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే మనం భక్తి చేస్తున్నాము కాబట్టి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాము కాబట్టి లాభం ఏదో దేవుడు మనకిస్తాడు. లాభం కాని వాటి కోసం మనం ఎదురు చూపులు చూడకూడదు, వాటి కొరకు ప్రయాస కూడా పడకూడదు. చాలామంది చూస్తే భక్తిహీనులు లేక భక్తి చేసేవాళ్ళు కూడా భక్తిహీనుల వలె తిరుగుతున్నారు చాలామంది. ఎందుకంటే వారు ఏదో సంపాదిద్దాం అనుకుంటారు, కానీ ఏమీ సంపాదించలేరు. భక్తిహీనులు సంపాదించారు, వారికి ఏమన్నా లాభం ఉందంటే ఏ లాభము లేదని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం లాభం లేనివి రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే దేవుడు మనకి భూమి మీద ఉన్న మనుషులకి ఏవి లాభమో దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటో చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలిగిద్దంట. ఏ వింటే మనకు లాభం కలిగిద్ది? దేవుని యొక్క సేవకులు మనకి దేవుని యొక్క మాటలు బోధించినప్పుడు వాటి ప్రకారం గనక మనం నడుచుకోగలిగితే అప్పుడు మనకి దేవుడు ఏమంటున్నాడంటే, వాటి వలన నీకు లాభం కలిగిద్దంట. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క ఉపదేశాన్ని గనక నువ్వు విని వాటి ప్రకారం నడుచుకోగలిగితే దేవుడు లాభాన్ని ఇస్తాడంట. ఇక్కడ చూస్తే దేవుని సేవకులు చాలామంది మనల్ని గద్దిస్తారు, హెచ్చరిస్తారు అని మనం అనుకుంటాం. అయితే దేవుడు కూడా ఏమంటాడంటే ప్రకటన గ్రంథంలో, నేను ప్రేమించే వ్యక్తిని గద్దిస్తాను, శిక్షిస్తాడంట. దేవుడు గద్దించి చెప్తున్నాడంటే సేవకులు మనల్ని ఏదో టార్గెట్ పెట్టి చెప్తున్నారని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడంట. గద్దించినప్పుడు ఆ గద్దింపుకు గనక లోబడితే దానివల్ల నీకు లాభం కలిగిద్ది. అంతేగాని సేవకుడు నా గురించి చెప్పాడు, నన్నే టార్గెట్ పెట్టి చెప్పాడని నువ్వు అనుకుంటే నువ్వు ఇంకా లోకంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. సాతాను ఇంకా నిన్ను లోకంలోకి లాగేస్తాడు. దేవుని యొక్క సేవకుడు మాట్లాడినప్పుడు మనం దేవుడు నాతోనే ఈరోజు మాట్లాడాడు అని మనం అనుకోగలిగితే దాని వలన మనకి లాభం వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని సేవకులు ఎవరైనా కానీ చెప్పినప్పుడు వాటి మాటకు లోబడాలి, దేవుని యొక్క మాటను గైకొనాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము సామెతల గ్రంథము చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. అయితే ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం నొందునంట. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లాభం కలగాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞ విషయమై మనం ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధానానికి వస్తున్న మనకి భయభక్తులు ఉంటుందో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని ఆజ్ఞ విషయమై మనం భయభక్తులు కలిగి ఉండాలంట. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, వాటన్నిటిని మనం పాటిస్తున్నామంటే ఎంత మాత్రమును పాటించట్లా. దేవుడు ఏమంటాడంటే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. ఇంకా ఎన్నో ఆజ్ఞలు మనకిచ్చాడు. ఆజ్ఞలన్నిటిని మీరి మనం పాపం చేస్తున్నామంట. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఆజ్ఞను పాటిస్తే, ఆజ్ఞ విషయమై నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దాని వలన నీకు లాభము కలిగిద్దని దేవుడు సెలవిస్తున్నాడు. చాలామంది లోకంలో
వచ్చే లాభాల కోసం ఎదురు చూస్తారు, కానీ దేవుడి నుంచి వచ్చే లాభాల కోసం ఎదురు చూడరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభమునందునని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడే మనకి లాభాన్ని ఇస్తాడంట. మనుషులు ఇస్తే కొంచెమే ఇస్తారు, కానీ ఎక్కువ ఇవ్వరు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కురిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తానని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనుషుల యొక్క లాభాల కోసం ఎదురు చూస్తాం. దేవుడి నుంచి వచ్చే లాభం కోసం ఎంత మాత్రం ఎదురు చూడం. దేవుడు ఏమంటున్నాడంటే, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మనల్ని ఇచ్చిస్తాడు. మనుషులు యందు భయభక్తులు కలిగి ఉంటే మనుషులు ఈరోజు మనల్ని ప్రేమిస్తారు, తర్వాత రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు విడిచిపెట్టడు. ఎవరు మనల్ని త్రోసివేసినా కానీ దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆయన అంటాడు కదా, నా దగ్గరకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేసు దేవుడును కాదు. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. ఈ లోకంలో మనుషులు ఎలా ప్రేమిస్తారంటే, మనకి డబ్బు ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే మనకి పేరు ప్రఖ్యాతులు ఉంటే ప్రేమిస్తారు. కానీ దేవుడు వీటన్నిటిని చూచి మనల్ని ప్రేమిస్తల్లా. మనం పాపి అని తెలిసినా కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ అంటే. ఆ ప్రేమకు మనం భయభక్తులు కలిగి జీవించగలిగితే దేవుడు మనకి లాభాన్ని ఇస్తాడంట. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు జ్ఞానివైన ఎడల ఆ జ్ఞానము నీకే లాభకరము. చాలామంది ఇప్పుడు చూస్తే సొలొమోను దేవుణ్ణి ఏమని అడిగాడు? జ్ఞానం అడిగాడు. ఎందుకంటే జ్ఞానం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆయన అనుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏం అడగాలంటే దేవుని దగ్గర జ్ఞానాన్ని అడగాలి. జ్ఞాని అయిన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరము. కానీ మనం ఏం అడుగుతామంటే, డబ్బులు అడుగుతాం, లేకపోతే మనకి నచ్చింది ఏది ఉంటే అది అడుగుతాం. కానీ దేవుడి నుంచి వచ్చే జ్ఞానాన్ని ఎంత మాత్రం మనం కోరుకోం. సొలొమోను మొదట జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానంతో పాటు ఆయన అన్నీ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉంటే మనం ఎలా సంపాదించుకోవాలి కూడా దేవుడు చెబుతాడు. ఎందుకంటే జ్ఞానం కలిగి ఉండుట మనకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ధన్యత అనుకోవాలి మనం. ఎందుకంటే జ్ఞానం లేకపోతే ఎక్కడ ఎలా మాట్లాడతాం కూడా తెలియదు. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది చూస్తే పాపం చేస్తున్నారంటే వారికి జ్ఞానం లేక చేసేస్తున్నారు. నిజంగా నువ్వు జ్ఞానం కలిగి ఉంటే నువ్వు పాపం చేస్తావంటే చేయవు. చూస్తే ఇప్పుడు ప్రేమించి వివాహాలు చేసుకుంటున్నారు, కానీ ఆ ప్రేమలో 1 సంవత్సరం బాగానే ఉంటున్నారు, తర్వాత అక్రమ బంధాలకి చోటిచ్చేస్తున్నారు. ఎందుకంటే వీరికి జ్ఞానం తక్కువైపోతుంది. ఎందుకంటే మొదట్లో చూస్తే వివాహం కాకముందు దేవుని సన్నిధానానికి వస్తారు, కానీ వివాహం అయిన తర్వాత దేవుడి యొక్క గుర్తుకు రాడు చాలామంది. కానీ దేవుని సన్నిధానానికి వస్తే నువ్వు భార్యాభర్తలు ఎలా ఉండాలో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి చాలామంది జ్ఞానం లేక లోకంలో వాటి కొరకు వీటి కొరకు తిరుగుతున్నారు. నువ్వు పాపం చేస్తున్నావంటే నీలో జ్ఞానం లేదు, కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు. నిజంగా నువ్వు జ్ఞానం కలిగి నడుచుకోగలిగితే పాపాన్ని నువ్వు విసర్జించుకొని పాపాన్ని నువ్వు అసహ్యంగా చూస్తావు నువ్వు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభం. మన జ్ఞానం మనకే లాభం, కానీ ఎవరికన్నా లాభం తెచ్చిద్దా? ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభమగును. మనకే లాభం అంట మన జ్ఞానం.
కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఒక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చాలండి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు గారు ఎంచాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఇదే కదా. మనకి ఈ వేటి వలన లాభం వచ్చిద్దో వాటి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకన్నాడు? చనిపోయినా కానీ దేవుని యొక్క రాజ్యంలో ఉంటాడని ఆయన నమ్మాడు, విశ్వసించాడు కనుక ఆ మాట చెప్పగలుగుతున్నాడు. చాలామంది ఇప్పుడు చూస్తే క్రైస్తవులను బాధిస్తున్నారు, చంపేస్తున్నారని చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే వీరికి నిజమైన విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే నువ్వు చనిపోయినా ఎక్కడుంటావు? దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా కానీ నాకు లాభమే అంటున్నాడు. ఎందుకంటే చనిపోయినా కానీ ఆయన దేవునితో పాటు ఉంటాడని ఆయనకి తెలిసింది. మనకు కూడా చనిపోయినా కానీ దేవుని యొక్క రాజ్యంలో ఉంటామని మనం కూడా నమ్మి విశ్వసించాలి. ఎవరో వచ్చి ఏది చేసేస్తానన్నా అది చెల్లుబాటు అవ్వదు. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే, మీరు ఆలోచించుట వలన నీ తల వెంట్రుకలు నలుపైనను తెలుపైనను చేసుకోలేవని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఆలోచించేస్తాం ఏమని, వారు వచ్చేస్తారు ఏదో చేసేస్తారని మనం భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క మాట ఆజ్ఞ లేకుండా ఎవరు ఏది చేయలేరు. ఒకవేళ శత్రువులు వచ్చినా కానీ వారిని జయించే శక్తి ఎవరికి ఇస్తాడు? దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. మనకి చనిపోయినా కానీ మనం లాభంగా ఎంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకి లాభకరమైనవి ఏవో దేవుడు ఈరోజు మాట్లాడాడు. ఏమంటే దేవుని యొక్క మాటను విని మనం నడుచుకుంటే అది లాభకరంగా ఉంటుందంట. అలాగే చూస్తే దేవుని యొక్క ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే మనకి లాభమంట. అలాగే జ్ఞానం పొందినవాడు జ్ఞానం వలన లాభము పొందును. చూస్తే పౌలు ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇలా లాభాలుగా దేవుడు వీరందరికీ ఇచ్చాడు. మనకు కూడా లాభం. దేవుడు ఏది ఇస్తున్నాడో మనం దాని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ పౌలు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోయినా కానీ నాకు లాభమయ్యా అని పౌలు చెప్తున్నాడు. మనం కూడా అలా చెప్పాలి. బ్రతికినా దేవుని కొరకు బ్రతకాలి, చనిపోయినా కానీ మనం లాభంగా ఎంచాలి. అంతేగాని నష్టంగా ఎంత మాత్రం ఎంచుకోకూడదు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. లాభం లేనివి ఏంటంటే, కష్టపడాల్సిన సమయంలో కష్టపడకపోతే దాని వలన లాభము ఏమీ లేదంట. అలాగే భక్తిహీనుల ధనము వారికి లాభము కాదంట. కాబట్టి దేవుడు మనకి లాభాలు ఏవి చెప్పాడో వాటి ప్రకారం కనుక మనం నడుచుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు సెలవు ఇచ్చినప్పుడు తప్పకుండా ఆయన చేస్తాడు. ఎందుకంటే మనకి మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు కనుక మన మనుషులు మాట తప్పొచ్చేమో కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనకి ఏమేమి అయితే ఇస్తానన్నాడో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో కూడా చేయగలుగుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మన వెనుకట్లో దీవించును గాక.